హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి కమ్యూటేషన్, గ్రాట్యుటీ చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే న్యాయ సూత్రాలకు, మానవతా దృక్పథానికి మధ్య జరిగిన ఓ కీలక పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిరాశ ఎదురైంది అని చెప్పాలి. పదవీ విరమణ తీసుకునే పదవీ విరమణ తర్వాత తీసుకునే కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి తగ్గించాలన్న వారి యొక్క దశాబ్దాల నాటి డిమాండ్ గౌరవనీయ హైకోర్టు త్రోసిపుచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తీర్పు వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా వారిని ఆర్థికంగా మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ తీర్పు నేపథ్యం, కోర్టు పరిశీలనల గురించి, అలాగే పెన్షన్లపై దాని ప్రభావం ఎలా, అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు వివాదం ఏమిటి అంటే, పెన్షన్ కమ్యుటేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో తనకు ప్రతి నెల అందే పెన్షన్‌లో కొంత భాగాన్ని గరిష్టంగా 40% వరకు వదులుకొని, దానికి బదులుగా ఒకేసారి ఏక మొత్తంలో నగదును స్వీకరించడం. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. వివాదానికి మూలం, ఇలా ఏకమొత్తంగా తీసుకున్న సొమ్మును ప్రభుత్వం వడ్డీతో కలిపి నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ రికవరీ కాలం 15 సంవత్సరాలుగా ఉంది. అయితే నిబంధన నిబంధన రూపొందించిన నాటి వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయని పెన్షనర్స్ వాదిస్తున్నారు. వారి వాదన ప్రకారంగా ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన అసలు దానిపై వడ్డీ దాదాపు 10-12 సంవత్సరాల లోపే పూర్తిగా తిరిగి చెల్లించినట్లవుతుంది. అయినప్పటికీ మరో 3-5 సంవత్సరాల పాటు రికవరీ కొనసాగించడం అన్యాయమని, ఇది తమపై మోపుతున్న అదనపు ఆర్థిక భారమని వారి ఆవేదన. ఈ కాలాన్ని తగ్గించాలన్నదే వారి ప్రధాన డిమాండు. రెండవది, న్యాయ పోరాటం. మధ్యంతర ఊరట నుంచి తుది తీర్పు వరకు ఈ యొక్క 15 ఏళ్ల రికవరీ విధానాన్ని సవాలు చేస్తూ పెన్షనర్స్ సాగించినటువంటి న్యాయ పోరాటంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సో, ఈ రికవరీ విధానంలో అశాస్త్రీయతను ప్రశ్నిస్తూ గత నవంబర్ మాసంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. సో, కోర్టు పిటిషన్లు విచారణకు స్వీకరించిన హైకోర్టు 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న వారి నుంచి తదుపరి వసూళ్లను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీటీఏ కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కూడా మెమో జారీ చేసింది. ఆహ్, మళ్ళీ తర్వాత మధ్యంతర ఉత్తర్వుల్లో పెరిగిన ఆశలు తుది తీర్పుతో ఆవిరయ్యాయి. రిట్ పిటిషన్ 24822/2024 మరియు ఇతర అనుబంధ పిటిషన్లపై ఇటీవల వెలువరించినటువంటి తుది తీర్పులో హైకోర్టు పెన్షనర్ల అభ్యర్థనలను త్రోసిపుచ్చుతూ పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు: ప్రభుత్వం వాదనకే మొగ్గు. రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. స్వచ్ఛంద ఒప్పందం మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం. కమ్యుటేషన్ అనేది ఉద్యోగిపై బలవంతంగా రుద్దేదేమీ కాదు. పదవీ విరమణ సమయంలో అన్ని నిబంధనలను అంగీకరిస్తూ ఉద్యోగి స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి ఆ ఒప్పందంలో షరతులకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది అనైతే తెలియజేయడం జరిగింది. ఇక 15 ఏళ్ల రికవరీ కాలం పూర్తి కాకముందే పెన్షనర్ మరణిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయలేదు. సో, ఈ నష్టాన్ని మోర్టాలిటీ రిస్క్ అంటారు. ఈ రిస్క్‌ను భర్తీ చేసేందుకు సగటు ఆయుర్దాయం రేటు, వడ్డీ రేటు వంటివి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని 15 ఏళ్ల కాలాన్ని ఒక ప్రామాణికంగా నిర్ధారించారని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. మూడోది, విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం పరిమితం. కమ్యుటేషన్ రికవరీ కాలం, వడ్డీ రేట్ల లెక్కింపు వంటివి పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు. వీటిని ఆర్థిక గణాంకాల నిపుణులతో కూడినటువంటి పే రివిజన్ కమిటీ, పీఆర్సీ వంటి సంస్థలు సమీక్షించాలి తప్ప న్యాయస్థానాలు లెక్కలు వేసి జోక్యం చేసుకోలేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక వివిధ కేంద్ర, రాష్ట్ర పే కమిషన్ సిఫార్సులు, ఉత్తర్వులు, ఇతర రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు
మరియు ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌లో వాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. సో, పైన పేర్కొన్న అంశాలన్నిటిని విశ్లేషించిన మీదట ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాల రికవరీ కాలం ఏకపక్షం, అహేతుకం లేదా చట్టవిరుద్ధం కాదని, దానిని తగ్గించాల్సిన అవసరం లేదని కోర్టు నిర్ధారించింది. సో, దీని ప్రభావం ఈ తీర్పుతో గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు, డీటీఏ సర్క్యులర్ రద్దయ్యాయి. దీని వెనుక 135 నెలలు దాటి రికవరీ ఆగిన వారికి సైతం ప్రభుత్వం బకాయిలతో సహా తిరిగి రికవరీ ప్రారంభించే ప్రమాదం ఉంది. ఇది వృద్ధాప్యంలోని పెన్షనర్లపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతుంది. సో, ఈ మేరకు చూసుకున్నట్లయితే కమ్యూటేషన్ గురించి ఈ విధంగా 135 నెలల రికవరీ పరిమితం చేస్తూ శాశ్వత జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్నయితే కోరటం జరిగింది. మరి చూడాలి ఫ్రెండ్స్ కమ్యూటేషన్‌కి సంబంధించి. వివిధ రాష్ట్రాల్లో కూడా కమ్యూటేషన్ అయితే భిన్నంగానే ఉంటుందన్నమాట. సో, మధ్యప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో 12 సంవత్సరాలుగా ఉంటే, గుజరాత్ రాష్ట్రంలో 13 సంవత్సరాలు అయితే రికవరీ చేస్తారు. పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇలాంటి పిటిషన్‌లు కొట్టివేసి 15 ఏళ్ల కాలాన్ని సమర్థించింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా అదే బాటలో పయనించింది. కేంద్ర స్థాయిలో చూసుకున్నట్లయితే తదుపరి కేంద్ర పే కమిషన్ సీపీసీ ముందు ఈ అంశాన్ని ఉంచి రికవరీ కాలాన్ని దేశవ్యాప్తంగా తగ్గించేలాగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఏఐఎస్‌పీఎఫ్ కృషి చేస్తోంది. సో, మొత్తానికి హైకోర్టు తీర్పు పెన్షనర్లకు నిరాశ కలిగించినప్పటికీ పోరాటానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరోవైపు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో 12వ పీఆర్సీ తో చర్చలు జరిపి రాజకీయ పరిపాలనాపరమైనటువంటి పరిష్కారం సాధించడం అనే 2 మార్గాలు వారి ముందున్నాయి. న్యాయపరమైన కొలమానాలకు, వృద్ధాప్యంలోని విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు మధ్య సమతుల్యత సాధించడంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలురాయి అనే చెప్పవచ్చు. విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి అందించిన దశాబ్దాల సేవలను గౌరవిస్తూ, వారి వృద్ధాప్య జీవితాలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సత్వర ఆకాంక్ష అయితే వ్యక్తమవుతుంది. ఇక గ్రాట్యుటీ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ నోటీస్ అయితే చూడొచ్చు. 11 పీఆర్సీ గ్రాట్యుటీ అండి ఇది. దాని తాలూకా డీటెయిల్స్. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఒకేసారి 2 రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు 11 పీఆర్సీ ప్రకారం పెంచిన గ్రాట్యుటీ ప్రయోజనాన్ని తమకు వర్తింపజేయాలని న్యాయ పోరాటం చేస్తుంటే, మరోవైపు అసలు రావాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులోనే తీవ్ర జాప్యం జరుగుతుందని కోర్టుల చుట్టూ తిరగాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్రాలు ఆహ్, ఈ 2 అంశాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి, ప్రభుత్వ పాలనా వైఫల్యానికి అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి ఒక కీలకమైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ అయితే చేపట్టడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఆహ్, కీలక తీర్పయితే రావాల్సింది. వివాదం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 11 పీఆర్సీ సిఫార్సులను ఆమోదిస్తూ ఉద్యోగుల డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 12,00,000 నుంచి 16,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపును ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీ 2022 నుంచి అమల్లోకైతే తెచ్చింది. యాక్చువల్‌గా 11వ పీఆర్సీ అమలు కావాల్సిన కాలం అయితే జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. సో, డిసెంబర్ 2021 నుంచి పదవీ విరమణ చేసిన వారికి పాత పద్ధతి ప్రకారమే 12,00,000 గ్రాట్యుటీ చెల్లించింది ప్రభుత్వం. సో, ఇది రాజ్యాంగ విరుద్ధం, సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని, ఒకే పీఆర్సీ పరిధిలో ఉన్నవారికి వివక్ష చూపడమేనని పిటిషనర్లయితే వాదించి కేసు వేశారనమాట. సో, అదనంగా రూ. 4,00,000 వీరైతే కోల్పోవడం జరిగిందనమాట. సో, దీనిపై విచారణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే అది వారికి ఆర్థికంగా గొప్ప ఊరటనిస్తుంది. మరోవైపు ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. కట్ ఆఫ్ తేదీలు అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దీనివల్ల ఖజానాపై పడే అదనపు భారాన్ని కోర్టు దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు వేలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపనున్నందున దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.